హాయ్ అండి. ఈ మంత్ లాస్ట్‌న మా పిల్లల పుట్టినరోజు ఉంది. అందుకే ఊరు నుండి మా నాన్న, హైదరాబాద్ నుండి మా మరిది పిల్లల పుట్టినరోజు కోసమని వచ్చారు. మా పిల్లలకి పడుకొని లేపుతుంటే అస్సలు లెగట్లేదు. సరే అని వదిలేశాను. మా నాన్నకి పాత సినిమాలన్నా, పాత పాటలన్నా చాలా ఇష్టము. మేము ఇక్కడ ఛానల్స్ పెట్టించుకోలేదు. అందుకే ఏ సినిమా చూడాలని ఉంటే ఆ సినిమా యూట్యూబ్‌లో పెట్టేస్తే చూసుకుంటున్నారు. మా నాన్నకి మార్నింగ్, ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉంది. ఇంక మాకైతే టీ తాగే అలవాటు లేదు. అందుకే మా నాన్న వస్తున్నారని ఒక చిన్న టీ పొడి ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాము. ఇంక మా నాన్న కోసమని టీ చేస్తున్నాను. 2 పూటలు టీ తాగుతారు కానీ చాలా తక్కువ చిన్న గ్లాస్తో తాగుతారనమాట. అదే మా నాన్నకి కొల గ్లాసు. ఇంకొంచెం పెద్ద గ్లాసులో కనుక వేసి ఇచ్చాము అంటే ఇంక అది ఎక్కువైపోయింది తీసేయమంటారు. అస్సలు ఎక్కువ తాగరు. చూడరా ఎలాగవుద్ది ఇలా పెట్టేసి ఇది నొక్కిస్తే ఇది అవుద్ది అంత ఎక్కువ. మీ అల్లుడికి బ్లాక్ కాఫీ కావాలట, నీకేమో టీయా. బ్లాక్ కాఫీ పాలు తీయగా ఎటు ఉండదు, సేదు కషాయం తాగినట్టు. అయితే ఎట్టిపోయిందా మనిషికి ఒకటి మరి మనిషికి ఒక టాలట. రేపు బ్లాక్ కాఫీ వేసేస్తానైతే తాగు. టీ బాగా మరిగిపోయింది. ఇంక మా నాన్నకైతే తీసుకుని వెళ్ళి ఇచ్చేసాను. మా నాన్న చాలా సీరియస్గా కృష్ణార్జున విజయం సినిమా అయితే చూసేస్తున్నారు. ఇంక మా పిల్లలకి ఇప్పుడు లేపకపోతే ఇంక నైట్కి త్వరగా పడుకోరని ఇంక మా పిల్లలకు పడుకొని లేపేశాను. ఎంత లేట్గా లెగిసినా, ఎంత వేగంగా లెగిసినా రాత్రి 10:30, 11 అవ్వక మా పిల్లలు పడుకోరు. ఇంక పడుకొని లెగిసిన తర్వాత మా మరిది, మా ఆయన, మా నాన్న పిల్లలకు సైకిల్ తొక్కించారు. మా పెద్దోడి సైకిల్ ఏదో రిపేర్ ఉంటే రిపేర్ షాప్కి మా మరిది, మా ఆయన తీసుకుని వెళ్ళారు. ఇంక మా చిన్నోడు సైకిల్ తొక్కుతుంటే మా చిన్నోడు వెనకాల మా నాన్న వెళ్ళారు. మా నాన్న, మా మరిది ఇక్కడ ఉన్న రోజులు మా పిల్లల వెనకాల సైకిల్ నేను తొక్కించక్కర్లేదు, పార్కు కూడా తీసుకుని వెళ్ళక్కర్లేదు. వాళ్ళే తీసుకుని వెళ్ళి ఫుల్గా ఆడిపిస్తున్నారు. ఇంక ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక మొక్కలు కూడా బాగా వాడిపోతున్నాయి. అందుకే ఆ తర్వాత నేను మొక్కలకైతే కొన్ని వాటర్ పోసాను. వాడంబరాల సీజన్ ఇప్పుడే అనుకుంటాను. ఒక్క మొక్క ఉన్నా సరే గుత్తులు గుత్తులుగా బాగా పూసింది. అలాంటి మొక్కలు 10 ఉంటే ఒక పెద్ద దండే అయిపోద్ది. ఇంకా మా గార్డెన్ లో కొన్ని వంకాయ మొక్కలు, అలాగే క్యాబేజీ మొక్కలు ఉన్నాయి. మా పెద్దోడు సైకిల్ రిపేర్ చేయించుకొని తెచ్చిన తర్వాత ఇద్దరు కాసేపు సైకిల్ అయితే తొక్కారు. మా చిన్నోడు సైకిల్ వెనకాల వాళ్ళ క్లాస్మేట్ మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ చిన్నబాబు అయితే ఉన్నాడు. ఇంకా నా సైకిల్ మీద కూర్చోబెట్టాలి అంటే వాడి సైకిల్ మీద కూర్చోబెడితే కాసేపు తొక్కాడు. సైకిల్ తొక్కడం అయిపోయిన తర్వాత వాళ్ళకి కాసేపు రాయించాను. ఫస్ట్ క్లాస్ నుండి స్కూల్లో కర్వ్స్ రైటింగే చెప్తారంట. అందుకే ఎప్పటి నుండే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఫస్ట్ ఇలా విత్ డాట్స్ తో నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇంతలో మా ఆయనకి బ్లాక్ కాఫీ కావాలంటే బ్లాక్ కాఫీ చేసి మా ఆయనకి ఇచ్చేసాను. మా నాన్నకేమో టీ చేసి ఇచ్చాను, మా ఆయనకేమో బ్లాక్ కాఫీ చేసి ఇచ్చాను. ఎంతమంది ఇంట్లో ఉన్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ చేయకపోతే ఏం బాగుంటుంది కదా, అందుకోసమనే అగారో రిజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ ని స్నాక్స్ చేయడానికని యూజ్ చేస్తున్నాను. ఇది 1800 వాటేజ్ అండ్ 12 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 360 degrees హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫుడ్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఇది డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. మనము టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్ తో పాటు చాలా టూల్స్ కూడా వచ్చాయి. ఇది రౌండ్ బాస్కెట్, ఒక సైడ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం నట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఎయిర్ ఫ్రైయింగ్ బాస్కెట్, ఇందులో కూడా ఫ్రైస్ అవన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వీల్స్ లో 2 ఇచ్చారు. దీనికి స్కేవర్స్ అనేవి ఫిక్స్ చేసుకొని కబాబ్ రెసిపీస్, ఫిష్, వెజ్జీస్ అలాంటివి ఫ్రై చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది రొటిసరీ సాఫ్ట్ ఫోర్క్స్. దీన్ని యూజ్ చేసి కోడిని మొత్తం కూడాను ఫ్రై చేసుకోవచ్చు. అలాంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి సిలికాన్ పాట్ మిట్టీస్, వేడివి రిమూవ్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. రౌండ్ బాస్కెట్ వేడిది బయటకు తీయడానికని హ్యాండిల్ టూల్ కూడా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మెస్ బాస్కెట్లు, ఇవి 2 వచ్చాయి. డిహైడ్రేషన్ కి, క్రిస్పీ స్నాక్స్ కుక్ చేసుకోవడానికి, అలాగే పిజ్జాలు హీట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఒక ట్రే లాంటిది ఇచ్చారు, డ్రిప్ ట్రే. ఇది కుక్ చేశాక ఎయిర్ ఫ్రైయర్ ని ఈజీగా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటన్నిటితో పాటు ఒక రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. ఇలా వేడివి తీసేటప్పుడు పాట్ మిట్టీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓపెన్ ఎయిర్ ఫ్రైయింగ్ బాస్కెట్ కి ఇలాగా వేడి తీయడానికని ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఆ హ్యాండిల్ కి లాక్ కూడా ఉంది. మనం తీసేటప్పుడు మధ్యలో పడిపోతుంది అనే టెన్షన్ కూడా ఏముండదు. రౌండ్ బాస్కెట్ లో ఫ్రై చేయాలనుకున్నవి లోపల వేసి ఇలాగా ఎయిర్ ఫ్రైయర్ కి అటాచ్ చేసేయడమే. ఫిక్స్ చేసినప్పుడు చల్లగా ఉన్నా సరే తీసేటప్పటికి వేడిగా ఉంటుంది కదా, అందుకే చేయి కాలకుండా ఉండడానికని ఇలాగా టూల్ అయితే ఇచ్చారు. దీంతో మనం ఈజీగా తీసేయొచ్చు. ఇప్పుడు నేను వీల్స్ అండ్ స్కావర్స్ ని యూజ్ చేసి పన్నీర్ టిక్కా చేయాలనుకుంటున్నాను. అందుకు పన్నీరు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కూడా ఇలా ముక్కలుగా కోసుకొని మ్యారినేట్ చేసి సైడ్ కి పెట్టుకున్నాను. ఇలాగా అన్ని పుల్లలకి కూడాను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకున్నాను. ఇప్పుడైతే ఈ వీల్స్ కి నేను సెట్ చేసుకున్నాను. ఇలా పుల్లలన్నీ ఫిట్ చేసిన తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్ లో కింద డ్రిప్ ట్రేన్ యూజ్ చేశాను. ఎయిర్ ఫ్రైయర్ మధ్యలో ఇలాగా ఫిక్స్ చేసి ఆన్ చేసి టెంపరేచర్ అండ్ టైం సెట్ చేసుకున్నాను. 180 degrees దగ్గర 15 minutes టైం పెట్టాను. తర్వాత రొటేటింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను చొక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఫ్రై అవుతాయో అవ్వ అనుకున్నాను కానీ చాలా బాగా ఫ్రై అయ్యింది. పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. అది తీసిన తర్వాత చికెన్ ఫ్రై చేద్దామని చికెన్
కూడాను బాగా మ్యారినేట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికని నేను ఓపెన్ ఎయిర్ ఫ్రైయింగ్ బాస్కెట్ ని యూజ్ చేస్తున్నాను. ఈ బాస్కెట్ కి అయితే నేను లైట్ గా ఆయిల్ తో బ్రషింగ్ చేసుకుని ఇలాగా చికెన్ పీసులు అన్నింటినీ కూడాను పెట్టుకున్నాను. ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు కూడాను నేను డ్రిప్ ట్రేని యూజ్ చేశాను. ఇంకా డైరెక్ట్ గా నేను చికెన్ మోడ్ ని సెలెక్ట్ చేస్తాను. ఇంకా టెంపరేచర్ అండ్ టైమింగ్ ఇంకేమీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై అవుతాయో లేదో అని నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అందుకే అనుకుంటా కొంచెం బాగా డార్క్ అయిపోయాయి, కానీ లోపల మాత్రము బాగా ఉడికాయి. టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద పీసులతో ట్రై చేస్తాను. ఈ చికెన్ కూడాను టేస్ట్ చాలా బాగుంది. దాని తర్వాత నేను రౌండ్ బాస్కెట్ ని యూజ్ చేసి కొన్ని పల్లీలను అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఇందులో కొన్ని పల్లీలు అయితే ఇలాగా కప్పు తీసి వేసుకున్నాను. తర్వాత ఇలా మూత పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ మధ్యలో అయితే ఇలా ఫిట్ చేసేసాను. దీనికైతే ఎక్కువ టైమే అసలు పట్టలేదు. 180 degrees లో జస్ట్ 5 minutes లో ఫ్రై అయిపోయాయి. దీనికి కూడా నేను రొటేటింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. అవి అలా రోల్ అవుతూ చాలా త్వరగా ఫ్రై అయిపోయాయి. ఇంకా టైం అయిపోయింది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఇంకా వెంటనే నేను మనకి ఇచ్చిన ఈ టూల్ సహాయంతో ఇంక తీసేసాను. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత కప్ ఓపెన్ చేసుకొని అయితే చూశాను. చాలా బాగా ఫ్రై అయిపోయాయి. మనం కళాయిలో ఫ్రై చేసుకుంటే మనం కాసేపు కలపకపోతే కింద మాడిపోతాయి. ఇవి మాత్రము ఈవెన్ గా ఫ్రై అయ్యాయి. ఇంకా వేడి మీద కొంచెం ఉన్నాయి కాబట్టి తొక్కలు ఎక్కట్లేదు. బాగా చల్లగైపోతే తొక్కలు కూడా బాగా ఎక్కిపోతాయి. ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఈవినింగ్ రాయిపిస్తే మా పెద్దోడు కొంచెం రాయలేదు, అదే మా ఆయన కాసేపు రాయిపించారు. ఇంకా పన్నీర్ టిక్కా అయితే ఇంకా అందరం కూర్చొని తినేసాము. ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ ఎలాగొస్తుందో ఏటో అని నేను చాలా తక్కువ క్వాంటిటీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ మేము ఎక్కువ మంది వండడం వల్ల మనిషికి 2 ముక్కలు ప్రసాదంలా సర్దుకొని తిన్నాము. మా నాన్న మా మరిది మా పిల్లల బర్త్డేకి రావడం ఇది 2వ సారి. సెకండ్ బర్త్డేకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 5th బర్త్డేకి వచ్చారు. మధ్యలో మా మరిది వచ్చారు, కానీ మా నాన్న మాత్రము 3 సంవత్సరాలు అయిపోయింది మా దగ్గరకు వచ్చి. ఆయిల్ లేకుండా పన్నీర్ టిక్కా చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు ఇలా ఆయిల్ లేకుండా ట్రై చేద్దామని అందరము పన్నీర్ టిక్కా తినేసిన తర్వాత చికెన్ ఫ్రై కూడాను తీసుకొచ్చాను. అవి కూడా అందరము 2 ముక్కలు తినేసాము. ఇంక ఈ రోజుకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. పుట్టినరోజుకి నేనేం తీసుకొని రాలేదని మా నాన్న మా పిల్లలకి డబ్బులు ఇచ్చాడు. ఎంత అది 500 notes ఏంట్రా? 2 ఏం కొనుక్కుంటావమ్మా? 500 notes 2 notes ఏం కొనుక్కుంటావు వాటితో? ఏం కొంటావు వాటితో? కిండర్ జాయ్ ఏం కొంటావు? నాన్న కొంటాడు, అట్టిచ్చిరా నాకిచ్చి నేను కొంటాను. అమ్మ కొంటదిరా నీకు కిండర్ జాయ్. మీకేం కావాలి? మీరేం తింటారు? చాక్లెటా? చాకీయా? ఓకే. ఇదిగో మీద ముక్క ఉంది కదా, మీది అది ఇచ్చే. చిన్న మొక్క ఇడుకున్నా. అందులో బోటి బాదం పిక్కలే అలాగ ఒక్కటెరదు, మొత్తం 3 ఒక లైన్ లో గిరిసి. బాదం తింటే వస్తుందిలే. అదిగో పట్టుకో, వీడికి తీసుకోమా. మినియన్స్ తింటది, ఇచ్చి మినియన్స్ కి ఇచ్చి పెట్టు, తినిపించు మినియన్స్ కి. ఇంట్లో ఎన్ని చేసి పెట్టినా సరే బయట ఫుడ్ ఎంతో కొంత ఉండాల్సిందే. చాక్లెట్ కావాలంటే ఇంక ఇచ్చాను, ఇద్దరు తిన్నారు. తర్వాత మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఇంకా ఈవినింగ్ మా నాన్న మాయాబజార్ సినిమా ఏమంటే వేసాను. కరెక్ట్ గా మా పిల్లలకి అన్నం తినిపించే టైంకి గట్టొత్తుకొచ్చుడు అంటే ఫుడ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఆ సీన్ వచ్చింది. ఇంకా అమ్మ మ్యాజిక్ అంటే అమ్మ మ్యాజిక్ అని మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా నవ్వుకుంటూ చూశారు. మా పిల్లలు ఒక సైడ్ మాయాబజార్ సినిమా చూసుకుంటూ ఇంకో సైడ్ ఈ పాట్ మిట్టిస్తో ఆడుకుంటూ అన్నం అయితే తినేశారు. వీళ్ళిద్దరికి అన్నం తినిపించేసరికి నాకు ఒక గిన్నెడు అన్నం అరిగిపోద్ది. మా పిల్లలు తినేసిన తర్వాత మా ఆయనకి మా మరిదికి కూడా వడ్డించేశాను. నైట్ డిన్నర్ లో కానీ అన్నము చారు చికెన్ కర్రీ వండాను. ఎయిర్ ఫ్రైయర్ లో చేసిన కొంచెం చికెన్ ఫ్రై కూడా ఉంటే అన్నంతో తిన్నారు. తర్వాత మా నాన్నకు కూడా వడ్డించేశాను. ఇంక మా నాన్న కూడా తినేశారు. అందరూ తినేసిన తర్వాత మిగిలింది తగిలింది చూసుకొని నేను కూడా కళాయిలన్నీ ఊర్చేసి ఫుల్ గా తినేశాను. తిన్న తర్వాత తిని దరిగిపోయే అన్ని గిన్నెలు తోమడానికి అయితే రెడీగా ఉన్నాయి నా కోసము. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా కిచెన్ లో ఫుల్ ఉక్క పెట్టేస్తుంది.
అందుకోసమనే ఇంకా కిచెన్ లో ఫ్యాన్ వేసుకొని అయితే గిన్నెలన్నీ తోమేశాను. సమ్మర్ వచ్చింది అంటే నేను కిచెన్ లో ఉన్నంత సేపు అసలు ఫ్యానే ఆపను. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా సేపు అందరము కూర్చొని జబర్దస్త్ అయితే చూసాము. ఎప్పుడు ఇక్కడ మా నలుగురమే ఉంటాము. మా ఇంటికి ఎవరు ఎక్కువగా రారు. ఒకవేళ వచ్చారు అంటే మా పిల్లలు వాళ్ళతో చాలా బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అన్ని పనులు అయిపోయి ఇంకా ఫుల్ గా పడుకుంటాము. బాయ్ బాయ్.